विश्वं विष्णुर्वषट्कार भूत भव्य भवत् प्रभु भूत कृत भूत वृद्भाव भूतात्म भूत भावनः. Very good afternoon to everybody. This is Srinivas working as a school student. My subject is physical science. Today I have come in front all of you to explain about active voice and passive voice. Today I have written all those tenses by taking one of the root verb do. Okay, active voice and passive voice also. This is for minimizing the time to explain. ఓకే, తక్కువ టైంలో ఈ యొక్క కంటెంట్ అనాలిసిస్ చేయడానికి మరియు ఎక్స్ప్లెయిన్ చేయడానికి విశదీకరించడానికి నేను ఈ విధంగా బోర్డు మీద రాశాను. ఓకే, యాక్చువల్లీ ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు రైట్ సంథింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వైల్ ఐఎమ్ రైటింగ్ సార్. ఓకే, but today it is somewhat different approach. Okay, ఒకసారి వాచ్ చేయండి. Here all those past tenses are there sir. This is present tense, past tense, future tense. Okay, here I do అంటే నేను చేస్తాను, I did నేను చేశాను, I will do నేను చేస్తాను. వెరీ సింపుల్ సార్. ఎలా ఆల్రెడీ మీకు చెప్పాను ఎలా వస్తుంది అనుకోండి. I do मैं करता हूँ, I did मैंने किया, I will do मैं करूँगा. Okay, do this do. Okay, actually if you going to write here करेगा करेगा, so this is the root verb. This root verb का meaning going to be changed by adding this ga sir. That ga is adding right side of the root verb sir, but here the adding of the word that is will, this will is written somewhat before the do. అంటే do కన్నా ముందే రాసాము కానీ మీనింగ్ అనేటువంటిది ఇటు నుంచి వస్తుంది అంటే దీనికి వెనుక రాసినట్టే మనం గుర్తించాలి సార్. సో దీని యొక్క మీనింగ్ ఇది మారుస్తుంది అనమాట. డూ అంటే చేయు. ఓకే, ఇక్కడ విల్ అంటే ఫ్యూచర్లో అంటే ఫ్యూచర్లో చేయు. అయి ఉంది కాబట్టి నేను చేస్తాను అనేటువంటిది. ఉయ్యి ఉందంటే మేము చేస్తాము అనేటువంటి మీనింగ్ని ఈ యొక్క భాష ఇస్తుంది. ఓకే, ఐ డూ అంటే మై కర్తా హూ, అదే ఫిమేల్ అయితే మై కర్తీ హూ. ఇప్పుడు చూడండి, ఇక్కడ మన తెలుగులో నేను చేస్తాను అంటే మేల్కైనా ఫీమేల్కైనా ఒకలాగే చెప్తాం. ఇంగ్లీష్లో కూడా మనం కూడా మేల్కి ఫీమేల్కి ఒకలాగే చెప్తున్నాం. హిందీలోకి వచ్చినప్పటికీ మై కర్తా హూ మై కర్తీ హూ అంటామండి. అంటే ఏంటి, హిందీ భాషలో అనేటువంటిది అక్కడ మేలు ఫీమేల్ చెప్పడానికి అక్కడ ఆ భాష ఆ విధంగా డిజైన్ చేయబడింది అనమాట. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ వాట్ ద వే ద లాంగ్వేజ్ హ్యాడ్ బీన్ రిటన్ దట్ యూ హ్యావ్ టు ఇనిషియేట్ అండ్ దట్ యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ టు ద స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు సపోజ్ మీ అందరికి ఒక వాక్యం చెప్తాను చూడండి సార్. ఇప్పుడు ముందుకి వెళ్ళు అని చెప్పాలనుకోండి అంటే ఏంటి, ముందుకి వెళ్ళు అన్నాం. ముందుకు వెళ్ళు అని చెప్పాలంటే మనం ఇక్కడ హిందీలో ఎలా రాయాలి అంటే ఆగే జావో అంటే ఇక్కడ మనం సింపుల్గా ఏమంటామంటే ఆగే జావో అన్నాం. అంటే ముందుకి ఇక్కడ ముందు ఇది రాసాం, సేమ్ యాక్చువల్గా రాసాం. బట్ ఇంగ్లీష్లో అలా రాయండి. ఇంగ్లీష్లో ఎలా రాస్తామండి అంటే మనము ఫస్ట్ ఈ వెళ్ళు అనేటువంటిది రాస్తాం. అంటే గో అహెడ్ అంటే ముందుకు వెళ్ళు అని చెప్పి మనం రాస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ తెలుగు and Hindi and English. Okay, so in the same way when you are going to introduce any one of the language, you have to introduce the language through the mother language of the student, and also you have to say what is the variation between those two languages. Okay, ఇక్కడ ఏ భాషనైతే బోధిస్తున్నారో ఆ బోధకునికి విద్యార్థి యొక్క మాతృభాష అనేటువంటిది ఖచ్చితంగా తెలిసి ఉండాలి సార్. విద్యార్థి యొక్క మాతృభాషలోనే బోధించబడేటువంటి భాష యొక్క అర్థాన్ని అర్థం చేసుకోగలిగేంత వరకు కూడా మనం మాతృభాషలోనే బోధించాలి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద మదర్ లాంగ్వేజ్ సార్. ఓకే, నేను నా యొక్క కంటెంట్లో ఈ యొక్క కంటెంట్తో పాటు చాలా విషయాలు చెప్తున్నాను. ప్రతి ఒక్కరు గమనించండి సార్. ఇవన్నీ కూడా చాలా అవసరమైనటువంటి విషయాలు సార్. ఓకే, ఇప్పుడు నేను చేస్తాను అన్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ దీనికి పాస్ట్ టెన్స్ రాయాలి. నేను చేస్తాను అంటే నేను దీనిని చేస్తాను అన్నాం అనుకోండి. దానికి పాస్ట్ టెన్స్ మన తెలుగులో ఏమవుతుంది, నేను దీనిని చేస్తాను అంటే ఇది నాచే చేయబడుతుంది, ఇది చేయబడుతుంది నాచే, ఇది చేయబడుతుంది అని చెప్పాలి. ఓకే, సో ఐ డూ. ఓకే, చేయబడుతుంది అని చెప్పాలంటే మనం ఏం చేయాలి, దాని యొక్క అర్థాన్ని ఎవరు మారుస్తారు, ప్యాసివ్కి మార్చాలంటే దానికి ముందు ఏముండాలి, ఒక హెల్పింగ్ వెర్బ్ అనేటువంటిది ఉండాలి. ఓకే, సో డన్ అంటే చేసి,
ఓకే, సో ఈ చేసేటటువంటిది చేయబడి అనేటువంటి విధంగా ఎలా మారుతుంది, దాని ముందు యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అండ్ బీ, బీన్, బీయింగ్ అనేటువంటిది ఉండేటప్పుడు మాత్రం మారుతుందని చెప్పాం. ఇది ప్రజెంట్ సింపుల్గా ఈజీ తీసుకున్నాం సార్. సో ఈజ్ డన్ అంటే చేయబడు, ఓకే, చేయబడు ఉన్నది, చేయబడుతుంది. సో ఇక్కడ ఇట్, ఇది చేయబడుతుంది. సో ఇట్ ఈస్ డన్ బై మీ, ఇది నాచే చేయబడుతుంది అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే ఐ డిడ్, మైనే కియా, ఓకే, ఇట్ వాజ్ డన్, ఇట్ వాజ్ డన్ అంటే ఇది అక్కడ బై మీ పెట్టానుకోండి, ఇది నాచే చేయబడింది, ఇది చేయబడి ఇది ఉండింది, ఓకే, చేయబడింది. ఇట్ విల్ బి డన్, ఇది చేయబడుతుంది. వెరీ సింపుల్ సార్. అంటే ఇక్కడ మై కర్తా హూ అన్నాం, ఇక్కడ ఇది నాచే చేయబడుతుంది అంటే ఇస్ ముజ్సే కియా జాతా హై, కియా జాతా హై అన్నాం. ఇక్కడ ఇట్ వాజ్ డన్, ఇది నాచే చేయబడినది అంటే ఏంటండి, ఇది ముజ్సే ఇస్ ముజ్సే కియా గయా, కియా గయా. ఇక్కడ ఈ కియా అనేటువంటి ఆ యొక్క సెకండ్ ఫామ్లో ఉండేటువంటి వెర్బ్ని పక్కన ఉన్నటువంటి గయా ఏం చేసిందంటే దాన్ని ప్యాసివ్లోకి మార్చింది సార్. కియా గయా, ఇక్కడ ఒక గుణింతం మాత్రమే మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సార్. అలాగే ఇక్కడ ఈ భాషను బోధించినప్పుడు కూడా మనం గుణింతాన్ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి. ఎలా, వాజ్ డన్ అంటే చేయబడింది అని చెప్పాలి, విల్ బి డన్ అంటే చేయబడుతుంది, ఈజ్ డన్ చేయబడుతుంది. ఇది ప్రజెంట్ సార్, నియర్ ప్రజెంట్ సార్, ఇది ఫ్యూచర్ సార్, ఇది పాస్ట్ టెన్స్ సార్. ఒక్కటి అర్థమైంది, మిగతా అవన్నీ వచ్చేస్తాయి సార్. ఓకే, సో అది భాష సార్. ఓకే, అంతేగాని మొత్తం భాషలో మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు అలా మనం బోధిస్తూనే ఉంటే అదేం భాషా బోధన సార్. సో ఐ ఆమ్ డూయింగ్ అంటే నేను చేయించు ఉన్నాను, నేను చేయించు ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి దీనికి పాస్ట్ టెన్స్ మన తెలుగులో ఏమవుతుంది, నేను చేయించు ఉన్నాను, నేను దీనిని చేయించు ఉన్నాను, ఇది నాచే చేయబడుచు ఉన్నది. ఇది అంటే ఇట్, చేయబడుచు ఉన్నది అంటే ఇక్కడ బీయింగ్ డన్, డన్ అంటే చేయబడు, ఇది బీయింగ్ అంటే ఉండుచు, చేయబడుచు, ఈజ్ అంటే ఉన్నది, చేయబడుచు ఉన్నది. ఇట్ ఈస్ బీయింగ్ డన్, ఇది చేయబడుచు ఉన్నది. ఇట్ వాజ్ బీయింగ్ డన్, ఇది చేయబడుచు ఉండింది. ఇట్ విల్ బి బీయింగ్ డన్, ఇక్కడ చూడండి ప్రజెంట్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటి దానికి చాలామంది ఏం చెప్తారంటే ప్యాసివ్ వాయిస్ ఉండదు అంటారు. చూడండి సార్, ఇక్కడ ఏదైతే ఉందో ఐ విల్ బి డూయింగ్ అంటే చేయించు ఉంటాను, ఇక్కడ ఇట్ విల్ బి బీయింగ్ డన్, ఇది చేయబడి ఉండుచు ఉంటుంది, చేయబడి ఉండుచు ఉంటుంది అంటే చేయబడుచు ఉంటుంది అనేటువంటి మీనింగ్ని ఇది క్లియర్గా చెప్తుంది సార్. ఓకే, వీటి మన ఇంగ్లీష్లో మన హిందీలో కూడా చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు, ఐ ఆమ్ డూయింగ్ అంటే మై కర్ రహా హూ, మై కర్ రహా తా, ఐ విల్ బి డూయింగ్ అంటే మై కర్ రహా హోంగా, అయిపోయింది సార్. ఓకే, అలాగే ఇప్పుడు ఇట్ ఈస్ బీయింగ్ డన్ అంటే ఇస్ ముజ్సే కియా జా రహా హై, కియా జా అన్నాం, కియా జా అనగానే అది పాస్ట్ టెన్స్ అనమాట. ఓకే, కియా జా రహా హై, ఇక్కడ కియా జా అనేటువంటిది చెప్పినప్పుడు మనకి ఎలాగ పాస్ట్ టెన్స్ అని తెలుస్తుందో అలాగే ఇక్కడ కూడా బీయింగ్ డన్ అంటే చేయబడుచు, ఇది మనం ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. సో మొట్టమొదటి మనం ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, చిన్న చిన్న పదాలతో భాషను ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే, సో ఇట్ వాజ్ బీయింగ్ డన్ అంటే చేయబడుచు ఉండింది. ఇక్కడ మనకి చేయబడుచు ఉండింది అని చెప్పం, చేయబడుచు ఉండింది. ఓకే, ఇట్ విల్ బి బీయింగ్ డన్, ఇది చేయబడి ఉండుచు ఉంటుంది అంటే చేయబడుచు ఉంటుంది. ఐ హ్యావ్ డన్ అంటే ఇక్కడ ఏం చెప్పాం, మైనే కియా హై అంటే నేను చేసి ఉన్నాను, కియా హై, మైనే కియా అంటే నేను చేశాను, మైనే కియా హై అంటే హై, మైనే కియా హై అంటే నేను చేసి ఉన్నాను. ఓకే, ఐ హ్యావ్ డన్, దిస్ ఈజ్ ద మీనింగ్, చేసి ఉన్నాను, యాక్టివ్ వాయిస్. అదే ఇక్కడ చూడండి, దీని యొక్క మీనింగ్ ఏమైంది, చేయబడి. ఎందువల్ల, దానికి ముందు బీన్ ఉంది కాబట్టి. బీన్ అనేటువంటిది అంటే మనకి బీ కానీ, బీన్ కానీ, బీయింగ్ కానీ, యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ, వజ్ కానీ, వర్ కానీ, ఈ 8 కూడా ఉండి వాటి తర్వాత V3 వస్తే అది ప్యాసివ్. ఆ ప్యాసివ్ యొక్క గుణితం ఎలా ఉంటుందని అంటే ఇది చేయబడి అర్థాన్ని మారుస్తుంది సార్. ఇది ఎందుకు అలా వచ్చింది అనేటువంటిది మనకి మన యొక్క భాషలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం మనకి ఉంది. కాబట్టి ఇది చేయబడి ఉండి ఉన్నది, ఇది చేయబడి ఉన్నది అంటే ఇస్ ముజ్సే కియా గయా హై అంతే. అలాగే ఇప్పుడు ఐ హ్యాడ్ డన్ అంటే నేను చేసి ఉండితిని అంటే మైనే కియా థా, అక్కడ తా థే థీ అనేటువంటి పాస్టెన్స్ని తెలియజేస్తాయి. అలాగే మైనే కియా, ఓకే, కియా గయా పియా అనేటువంటి అవి పాస్టెన్స్ని తెలియజేస్తాయి. అలాగే థా అనేటువంటిది ఇంకా పాస్టెన్స్ని తెలియజేస్తుంది. ఓకే సార్, ఇక్కడ ఐ హ్యాడ్ డన్ అంటే మైనే కియా థా. ఓకే, ఇట్ హ్యాడ్ బీన్ డన్ అంటే ఇస్ ముజ్సే కియా గయా థా.
ఈజ్ ముझसे किया गया था. దిస్ ఈజ్ బీన్ డన్ అంటే చేయబడి ఉండి ఉండింది, చేయబడి ఉండింది అంటే చేయబడింది. ఓకే, ఎప్పటికి అప్పటికి. ఇది కూడా అంతే, ఇట్ వాజ్ డన్ అంటే చేయబడింది, ఇది కూడా అంతే. కానీ ఇది ఏంటి, బిఫోర్ అనదర్ వర్క్. పాస్ట్ టెన్స్లో ఏదైనా ఒక పనికి ముందు ఇది చేయబడింది అంటే ఇట్ హ్యాడ్ బీన్ డన్ బిఫోర్ హీ కేమ్. అతను రావడానికి ముందు ఇది చేయబడింది. ఓకే, సో అక్కడ మీనింగ్ కూడా ఆ భాష ఎలా వస్తున్నటువంటి చెప్పాలి. అందుకని ఇటు నుంచి మనం చెప్పి అక్కడ తప్పుడు విధానంలో మనము భాషని బోధించకూడదు. ఓకే, ఐ విల్ హ్యావ్ డన్ అంటే నేను చేసి ఉంటాను అంటే మై కర్ చుకా హోవుంగా, ఇట్ విల్ హ్యావ్ బీన్ డన్ ఇది చేయబడి ఉంటుంది. ఓకే, అంటే ఇస్ వర్క్ ముझसे किया जा चुका होंगी. ఓకే, చేయబడి ఉంటుంది అని చెప్పాలి. ఓకే, ఐ హ్యావ్ బీన్ డూయింగ్. ఓకే, హిందీ अच्छी तरह से मालूम नहीं है. ओके, इसमें कोई गलत है तो मुझे माफ़ कीजिए. ఓకే, ఐ హ్యావ్ బీన్ డూయింగ్ అంటే నేను చేయుచునే ఉండి ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫర్ 2 hours. 2 గంటల నుంచి ఈ పని చేయుచునే ఉండి ఉన్నాను. సో ఇక్కడ ఈ బీన్ డూయింగ్ అనేది ఉంటుంది. ఈ బీన్ దీన్ని ఏం చేసింది, చేయుచునే. డూయింగ్ అంటే చేయొచ్చు, దాని యొక్క మీనింగ్ ఈ బీన్ మార్చింది. చేయుచునే దీన్ని మార్చింది, ఇది మాత్రం అలాగే ఉంది. బీన్ అంటే ఉండి, చేయుచునే ఉండి ఉన్నాను. ఇక్కడ హ్యావ్ అయ్యి వచ్చింది కాబట్టి ఉన్నాను వచ్చింది. ఉయ్యి వస్తే చేయుచు ఉన్నాము, దే వస్తే చేయుచు ఉన్నారు. వెరీ సింపుల్. ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ అంటే నేను చేయుచు ఉండితిని, చేయుచునే ఉండితిని. ఐ హ్యాడ్ బీన్ డూయింగ్. ఓకే, ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 2 hours బిఫోర్ హీ కేమ్. అతను రావడానికి ముందు 2 గంటల నుంచి ఆడుతూనే ఉండితిని. ఓకే, ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 2 hours బిఫోర్ హీ కేమ్. అతను రావడానికి ముందు 2 గంటల నుండి క్రికెట్ ఆడుతూనే ఉంటుంది. అంతేగాని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 1 గంట సేపు క్లాస్ తీసుకుని వాడికి ఒక స్ట్రక్చర్ చెప్పి వాడికి ఏదేదో బుర్రలు తినేసి మనం ఆ విధంగా బోధించకూడదు సార్. ఇది ఒక భాష సార్. భాష ఒక వాక్యం చెప్పామంటే ఆ వాక్యం ఏంటంటే మన తెలుగు భాషలో మనం నార్మల్గా ఒక వాక్యం ఎలా చెప్తామో అలానే ఆ భాషలో కూడా వాక్యం చెప్పాలి తప్ప దానిని పట్టుకెళ్ళి మనం ఒక స్ట్రక్చర్ చెప్పి ఇది 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 అని చెప్పని అలా మనం బోధించకూడదు. కాబట్టి డెఫినెట్గా ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ అంటే నేను చేయించునే ఉండితిని. ఓకే, సో ఇట్ హ్యాస్ బీన్ బీయింగ్ డన్ అంటే చేయబడి ఉండి ఉన్నది. ఓకే, సో ఐ హ్యావ్ బీన్ డూయింగ్ అంటే చేయుచునే ఉన్నాను, ఇది నాచే చేయబడుచునే ఉండి ఉన్నది, ఇది నాచే చేయబడుచునే ఉన్నది. అలాగే ఇట్ హ్యాడ్ బీన్ బీయింగ్ డన్ ఇది నాచే చేయబడుచునే ఉండి ఉన్నది. ఓకే, ఇక్కడ క్రికెట్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ అంటే ఆడబడుచునే ఉండి ఉన్నది. ఏమని చెప్పాలి, క్రికెట్ హ్యాడ్ బీన్ ప్లేడ్ ఫర్ 2 hours బిఫోర్ హీ కేమ్. అతను రావడానికి ముందు 2 గంటల నుంచి క్రికెట్ నాచే ఆడబడుచునే ఉండి ఉన్నది. వెరీ సింపుల్ కాన్సెప్ట్ సార్. ఓకే, అలాగే ఐ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ అంటే నేను చేయుచునే ఉండి ఉంటాను. ఇట్ విల్ హ్యావ్ బీన్ బీయింగ్ డన్ అంటే ఇది నాచే అని మనం బై మీన్ రాసుకున్నాం అనుకోండి, ఇది నాచే చేయబడుచునే ఉంటుంది. ఓకే, ఇట్స్ అ వెరీ సింపుల్ కాన్సెప్ట్ సార్. ఓకే, సో either in హిందీ ఆర్ ఇన్ తెలుగు ఆర్ ఇన్ ఇంగ్లీష్ ప్రతి దానిలో కూడా ఒక గుణింతం ఉంటుంది. ఆ గుణింతాన్ని ఇంట్రడ్యూస్ చేయకుండా భాషని ఇంట్రడ్యూస్ చేయకూడదు. దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైస్ టు ద ఎంటైర్ వరల్డ్ సార్. సో డెఫినెట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ ఆల్సో మస్ట్ హ్యావ్ టు ఫాలో. Okay, so this type of the procedure has to be followed by the each and every teacher sir. So ఇది నా యొక్క సిన్సియర్ అడ్వైస్, ఇది నా యొక్క సిన్సియర్ ఎఫర్ట్స్. దీనిని కాదనగలిగేటటువంటి అవకాశం ఏ ఒక్కరికి ఉండదు సార్. ఓకే, సో నా ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా అభినందిస్తారని, నాకు మీ యొక్క సహాయ సహకారాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే.